హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీకు కనుక నా వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పాత వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేసేయండి. మాస్టరు చెర్రీ అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. అంటే చెర్రీ ఇక్కడ ఉంటే చదవట్లేదని చెప్పేసి మళ్ళీ మాస్టర్ డబ్బులు చదవడని చెప్పేసి మాస్టరు వాళ్ళతో పాటు మా చెర్రీని కూడా ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళిపోయారు చదివిస్తామని. ఇంక నేను శాన్వి పాపే ఉన్నాము. శాన్వి పాప చూడండి ఎలా తిరుగుతుందో ఇల్లంతా. వెళ్తూ వెళ్తూ పడుకున్న పిల్లని లేపెళ్ళారండి. నాకు డబల్ పని పెడతానికి కాకపోతే ఈ గయ్యాల పిల్లని నాకు అప్పచెప్పి వెళ్ళిపోయారండి. ఇంకా మళ్ళీ నైట్ 9కి వస్తారనమాట. నైట్ 9 వరకు మేమిద్దరమే ఉండాలన్నమాట ఇంట్లో. నోట్లో పెట్టుకోకూడదమ్మా, డస్ట్ యాక్. ఇంక ఇక్కడ ఈ పార్సిల్ వచ్చేసి 3 రోజులు అయిందండి. 3 రోజుల నుంచి ఓపెన్ చేయడానికే కుదరట్లేదనమాట. ఇది ఏంటంటే చెప్పుల స్టాండ్ అనమాట. మాది పాత చెప్పుల స్టాండు విరిగిపోయింది, ఊడిపోయింది అనమాట. అది ఎప్పుడో గుడివాళ్ళలో ఉన్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. తుప్పు పట్టి విరిగిపోయింది. ఇప్పుడు ఆన్లైన్లో అయితే బుక్ చేశాను అనమాట. ఆన్లైన్లో ఇది వచ్చేసి 220 సంథింగ్ ఎంతో పడింది. మీషోలో బుక్ చేశాను. ఇది కూడా ప్లాస్టిక్దే, ఎక్కువ రోజులు ఉండదు మేబీ. కానీ చెప్పులన్నీ చండాలంగా ఉంటున్నాయి అని చెప్పేసి బుక్ చేశాను అనమాట. ఇప్పుడు అదైతే ఫిక్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఈ స్టాండ్ బిగిస్తుంటే ఈ పిల్ల చూడండి ప్రయోగాలు చేస్తుంది. కొత్త కొత్త ప్రయోగాలన్నీ ఎలా నేను బిగిస్తుంటే ఎలా పీకాలని చెప్పి చూస్తుందన్నమాట. చూడండి ఎంత చండాలంగా సందులో ఇలా ఉన్నాయంటే మొత్తం చెర్రీ షూషు మాస్టర్వి ఎక్కువైపోయినాయి అనమాట. చూడటానికి చాలా చండాలంగా ఉంది కదా, సో అందుకోసమే బుక్ చేశాను అనమాట. చూడండి పెట్టిన తర్వాత టోటల్గా లుక్ అంతా మారిపోయిందనమాట. చాలా నీట్గా ఉంది. ఇట్లా నీట్గా ఉంటేనే మంచిది. ఇంకెక్కడ కింద రోలో వచ్చేసి మాస్టర్వి పెట్టాను. అవి చాలా తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి. ఇంకా పైన అయితే చెర్రీ స్కేటింగ్ షూస్, మధ్యలో అయితే నావి, ఇంకా పైన నేను డైలీ వాడేవి, ఇంకా చెర్రీ స్కూల్ షూస్ అయితే ఇలా పెట్టాను అనమాట. ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందని. ఏంటి మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడే కదా నేను ఇవన్నీ నీట్గా సర్ది చక్కగా వచ్చి లోపల కూర్చున్నానండి. ఏం చేస్తుందని వచ్చి చూస్తే చూడండి ఎంత నీట్గా సర్దితే ఎట్లా చేసిందో చూడండి. ఏంటి సర్దు మళ్ళీ నువ్వే నిన్నే చూడండి. అది కూడా అమ్మా ఎంత అల్లరి చేస్తుందంటే అండి అస్సలు అమ్మో. మా శాన్వి అయినా మీ పిల్లలు కూడా ఇలాగ అలర్ట్ చేస్తారు? ఒకసారి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. రావాలేటో మా మెల్లగా చెరుమా చెరి మెల్లగా అమ్మ పడేస్తావు. చెరి కళ్ళు తిరిగి పాప మొద్దు తెప్పబాకమ్మ. చెరి తెప్పబాకమ్మ, కళ్ళు తిరుగుతుంది అమ్మాయి. చెర్రీ అయితే వచ్చేసాడు ఇన్స్టిట్యూట్ నుంచి. వర్క్ అంతా రాసేసావు నాన్న? అయిపోయినాయా లేదా? అప్పచెప్పావు డాడీకి? ఓకే, వెరీ గుడ్. అది చూడు ఇంకా తిరుగుతుంది. అవునా? డాడీ అన్నీ చెప్తాడమ్మా. ఓకే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రోజు వ్లాగ్ అనమాట. కొంచెం లేట్గా లేచాను ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. అంటే పెద్దగా ఏం లేదు కానీ కొంచెం బాడీ పెయిన్స్, విపరీతమైన బ్యాక్ పెయిన్ అనమాట. కొంచెం హెల్త్ బాగాలేదు. చెర్రీకి అయితే బాక్స్ పెట్టలేదు అనమాట. ఇప్పుడే టిఫిన్ వేసి ముందు స్కూల్కి పంపించేసి ఆఫ్టర్నూన్ లంచ్ పంపిద్దామని చెప్పేసి ఇంకా మెలకు వచ్చినా కూడా లేకుండా అలాగే పడుకుండిపోయాను అనమాట. కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అందుకని ఉదయాన్నే లేగలేదు. పాపం వాడికి బాక్స్ పెట్టలేదు. సరే టిఫిన్ వేసి స్కూల్కి పంపించేసి ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే పంపిస్తానమాట. ఇప్పుడే టిఫిన్ వేస్తున్నాను. కరెంటు కూడా పోయింది. శాన్వి పాప అయితే గోల చేసేస్తుంది. కరెంటు కూడా పోయిందనమాట. ఇప్పుడే వాడికి సర్లే టిఫిన్ వేద్దామని చెప్పి టిఫిన్ అయితే వేస్తున్నాను. చెర్రీ అయితే ఉదయాన్నే లేచి ఈరోజు వైట్ యూనిఫామ్ అనమాట. సో అందుకోసం ఈ వైట్ షూస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు. చక్కగా ఒక క్లాత్ ఇచ్చేస్తే చెర్రీయే తుడుచుకుంటాడు అనమాట. రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇంక ఈరోజు అయితే లంచ్ పెట్టలేదు కదా, ఇప్పుడు వంట అయితే నేను చెయ్యాలి. బాయ్.
పాపం చెర్రీ లంచ్ క్యారేజ్ లేకుండానే వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడు హెల్త్ బాగోకపోయినా సరే ఖచ్చితంగా లంచ్ అయితే పెడతాను. పొద్దున్నే లేచి తర్వాత అయినా లేచి పెట్టక తప్పదని చెప్పేసి పొద్దున్నే లేచి పెడతాను. కానీ ఈరోజు అయితే ఇంకా అందులో ఇంట్లో ఆనియన్స్ కూడా లేవన్నమాట. సర్లే నా కారణానికి ఇంకో కారణం తోడైందని చెప్పేసి ఇంకా లెగలేదన్నమాట. ఇప్పుడు 11-10 కల్లా వాడికి లంచ్ పంపించాలి. ముందైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. ఎగ్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. ఎగ్ కర్రీ వేసేస్తానమాట. కోడిగుడ్డు పులుసు వేద్దాం అనుకుంటున్నాను. మా చెర్రీకి చాలా ఇష్టము. గుడ్లు అయితే ఫస్ట్ ఉడకబెట్టేద్దాం. ఇంట్లో పని కూడా అసలు ఏమి కనీసం దుప్పట్లు కూడా సర్దలేదన్నమాట. నాకు అంత బాగాలేదు, కానీ పని చేసుకోక తప్పదు. పని చేయాల్సిందే కదా, తప్పించుకోవడానికి ఉండదు. ఇంకొక గుడ్లు అయితే ఉడకబెట్టేద్దాము. ఉడకబెట్టి అవి సర్దేస్తూ ఇంట్లో ఇల్లంతా సర్దుకుంటూ చేసుకున్నాం అనుకోండి. ఈలోపు ఇవి ఉడికిపోతే మన పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట. మళ్ళీ వీటి దగ్గరే కూర్చుంటే మళ్ళీ ఓ పక్కన గుడ్లు ఉడకబెట్టాను, ఇంకో పక్కన చింతపండు అయితే నానబెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇది కూడా ముందే నానబెట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే మాస్టర్ పుల్లగుంటే తినరు అనమాట, ఎక్కువ పులుపు తినరు. సో అందుకోసం కొంచెమే వేస్తాను. ఒక పక్కన ఉడికేలోపు ఇది కూడా నానుద్ది కాబట్టి చక్కగా కూర త్వరగా అయిపోతుంది అనమాట. అవి ఉడకబెట్టేటప్పుడే చింతపండు నానబెట్టుకుని ఉల్లిపాయలు కోసుకున్నాం అనుకోండి, పని తొందరగా అయిపోతుంది. చింతపండు తీసుకున్నాను. ఎగ్స్ అయితే పొయ్యి మీద వేసా కదా, అవి ఉడుకుతుండే లోపు ఇంకా నేను ఈ బెడ్షీట్లు దుప్పట్లు ఇవన్నీ సర్దుతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం టైం ఉంటుంది, అక్కడే నుంచుంటే వేస్ట్ అని చెప్పేసి దుప్పట్లన్నీ సర్దేసి ఇంట్లో బట్టలన్నీ మిషన్ వేసేస్తున్నాను అనమాట. ఈరోజు యాక్చువల్గా తక్కువే ఉన్నాయి. ఇంకేంటంటే ఒక్కొక్క రోజు తక్కువ ఉన్నప్పుడు బెడ్షీట్లు, సోఫా మీద కవర్స్ అవన్నీ కూడా వేస్తానన్నమాట. ఈ బెడ్షీట్ కూడా శాన్వి పాప టాయిలెట్ పోసింది. శాన్వి పాప వల్ల ఇల్లు అయితే చూడండి ఎక్కడ పడ్డా, ఇక్కడే కాదు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఇవన్నీ పడేసింది చూడండి. మళ్ళీ బెడ్రూమ్లో ఈ ఘనకార్యం ఎప్పుడు శాన్వితో అసలు ఇసుక పుట్టిపోతుంది. సగం నాకు ఒంట్లో బాగుని కారణం ఇదే. ఇంకా బట్టలు కూడా నిన్న సడన్గా హెల్త్ బాగాలేదని చెప్పేసి తీసి మడత పెట్టలేదు అనమాట. ఇవన్నీ ఇప్పుడు తీసి మడత పెట్టాలి. నిన్న సోఫా మీద కవర్స్ అవి వేసాను. తర్వాత బట్టలన్నీ మడత పెట్టిన తర్వాత ఇల్లంతా ఒకసారి సర్దాలి. ఇవన్నీ తీసి ఎక్కడ పెట్టాలి, అసలు ఎక్కడ ఎలా అందుతున్నాయో తెలియదు, కానీ ఎక్కడో పెట్టినవి అన్నీ కూడా తీసుకొచ్చేస్తుంది అనమాట. ఈ పిల్ల అసలు మామూలు అలా చేయట్లేదు. ఎగ్ అయితే ఉడకబెట్టేశాను, ఇంకా ఉడకబెట్టి మళ్ళీ ఒలిచేసాను అనమాట. ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. పులుసు కూర కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడుతుంది అనమాట. ఇంకా చింతపండు నానబెట్టాను. ఇప్పుడు ఈ ఎగ్ని ఒకసారి ఆయిల్లో మనం వేయించుకోవాలన్నమాట. లైట్గా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది, డైరెక్ట్గా ఇలా వండుకోకుండా. ఇంకా ఆయిల్ పెట్టాను, ఆయిల్ హీట్ అవుతుంది. ఈ ఆయిల్లో గుడ్లు వేయించాలి. వేయించేటప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది అన్నమాట. ఇది ఒలిచేటప్పుడు ఇరిగిపోయింది అనమాట. ఇదైతే నేను వేయను, వేస్తే మళ్ళీ ఎల్లోది ఆయిల్లో అయిపోతుంది. సో అందుకోసం అది వేయట్లేదు. గుడ్లన్నీ చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి నూనెలో, బాగుంటుంది ఇలా అయితే. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా ఎగ్స్ అయితే ఇలా వేయించుకుంటున్నాను. పసుపు వేయటం వల్ల ఏంటంటే కొంచెం చక్కగా గోల్డెన్ కలర్లో వస్తాయి. ఇలా వేయించడం వల్ల చెర్రీకి నాకు ఇష్టం అనమాట. ఇంకా అదే ఆయిల్లో ఆనియన్స్ వేసేస్తున్నాను. పసుపు ఎలాగో వేసాను కాబట్టి మళ్ళీ పసుపు వేయను. ఇంకా ఉడకడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చక్కగా ఉల్లిపాయ మెత్తగా మగ్గిన తర్వాత కారం వేసి ఒక నిమిషం ఉంచిన తర్వాత పులుసు పోసేసి ఎగ్స్ వేసేస్తే సరిపోతుంది అనమాట. భలే ఉంటుంది కోడిగుడ్డు పులుసు కూర. చూడండి ఎలా వేయించుకున్నాను, మంచి కలర్లో. ఇలా వేయించుకుంటే సరిపోదు, మళ్ళీ ఎక్కువ వేయిస్తే బాగోదు. చూడండి చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది. భలే ఉంది చూడటానికే నోరు ఊడిపోయేలాగా. మా చెర్రీ అయితే ఈరోజు కడుపు నిండా తింటాడు. వాడికి చాలా ఇష్టం కోడిగుడ్డు పులుసు, పప్పు చారు ఇలాంటివి బాగా ఇష్టం అనమాట. బాగా వచ్చింది కూర ఈరోజు. మరీ వాటర్లా కాకుండా, మరీ థిక్గా కాకుండా ఇలా ఉంటే కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ అన్నం ఉడికిపోయింది, బాక్స్లో పెట్టేసాను అన్నము కూర. ఇంక ఈరోజు స్నాక్స్ క్యారెటే పెట్టాను అనమాట చెర్రీకి స్నాక్స్ బాక్స్లో. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ వాకర్ శాన్వి పాప ఎలాగో ఆడట్లేదు అనమాట. వాడట్లేదు ఎందుకు ఇంట్లో అడ్డంగా అని చెప్పేసి తీసేసి మడతపెట్టి పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను. మాస్టర్ని తీయమంటే ట్రై చేస్తున్నారు తీయటానికి. ఇంకా తర్వాత ఫైనల్గా మాస్టర్కి రాలేదు, నేనే తీసి పైన అయితే పెట్టేశాను అనమాట. ఇంకెవరికైనా ఇచ్చేయాలి ఇవన్నీను.
ఇంక తర్వాత ఇల్లంతా ఊడ్చుకొస్తున్నాను. చూడండి ఇల్లు సర్దిన తర్వాత ఎంత చెత్త వచ్చిందో. రోజు ఇలాగే వస్తుందండి ఏదో ఒక చెత్త. ఎంత ఊడ్చినా కానీ అస్సలు ఊడ్చినట్టే ఉండదు, సర్దినట్లే ఉండదు అనమాట ఇల్లు. మా ఇల్లే ఇలా ఉంటుందా, పిల్లలు ఉన్న ఇల్లు అందరికీ ఇలా ఉంటుందో నాకు అసలు అర్థం కాదు. మా ఇల్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఇలా ఉంటుందేనండి. నాకు అసలు ఒక్కోసారి అయితే విసుగు పుట్టి సర్దటం కూడా మానేస్తున్నాను అనమాట. అంత బాగా సర్దట్లేదు ఈ మధ్య. నాకైతే ఓపిక ఉండట్లేదు. అటు చెర్రిని చదివించుకోవాలి, ఇటు శాన్వి బాబాని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అలాగే ఆన్లైన్ వర్క్ చేయాలి. ఎన్నని చేస్తాను చెప్పండి మీరేను. చెర్రీకి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను అనమాట. శాన్వి పాప లేచేసింది, పనంతా అయిపోయేలోపు మళ్ళీ ఆ పిల్ల లేచేసింది అనమాట. కొంచెం సేపు కూడా రెస్ట్ ఉండదు. కొంచెంసేపు పడుకుని ట్యాబ్లెట్ వేసుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నో రెస్ట్ అనమాట. వాటి లంచ్ బాక్స్ పెట్టి ఇంట్లో పనంతా చేసుకొచ్చే లోపు లేచేసింది. నాకు నీరసం కూడా వచ్చేసింది అనమాట. ఆకలేసేస్తుంది, నీరసం కూడా వచ్చేస్తుంది. ఈ మధ్య ఊరినే నీరసం వచ్చేస్తుంది. అప్పటికప్పుడు బాగుంటుంది, అప్పటికప్పుడు నీరసం వచ్చేస్తుంది. ఇదేంటో కూడా అర్థం కావట్లేదు అనమాట. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో వెళ్ళిపోయే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాన్వి వెయిట్ చేస్తుంది. బాయ్ బాయ్.